నిన్న రాత్రి ఈ అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర ఒక నలుగురు ఫ్రెండ్స్, ఒకతను రాజా, మరి ఆయనతో పాటు సోహెల్, అక్రమ్ అండ్ అజయ్, వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట అనుకొని దాంట్లో అజయ్ అనే అతను రాజా అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి నైఫ్తో స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆయన్ని హాస్పిటల్కి జాయిన్ చేయించడం జరుగుతుంది. అతను కూడా ఇక్కడ జీజీహెచ్లోనే క్రిటికల్గా ఉన్నారు అండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే టైంలో మన టీమ్స్ ఈ ముద్దాయి రాజా సర్చ్ చేసినప్పుడు అజయ్ కోసం సర్చ్ చేసినప్పుడు అతను అబ్స్కాండ్ అయి ఉన్నారు. సో ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని బేసిస్ మీద ఈ టీవీ టవర్ ఏరియాలో అతను ఉన్నారని. సో అప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక డ్రైవర్ని బాబా అనే ఒక ఆటో డ్రైవర్ని కూడా అతను స్టాప్ చేసి అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా మన వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ టీము ఆ బాబాకి బాగా ప్రీవియస్ ఇంజురీ అవ్వడం వల్ల అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కుమార్ హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇలాగున్నప్పుడు మరి మల్టిపల్ కొన్ని ఎక్కువ టీమ్స్ పెట్టి మేము వెంటనే రెండు హత్యాయత్నాలు కేసులు, 2 స్టాబింగ్ కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంకా మల్టిపల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అది పెంచి